ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. మీ సమస్యలు తీరటానికి బాబాగారి ఒక చక్కటి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, అస్సలు సమయం లేదు, వీటిలో ఒక నెంబర్ తాగు, నీ తలరాత ఎలా ఉండబోతుందో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఈ రోజైతే మన బాబాగారు మన ముందు 2 నెంబర్లు ఉంచారండి. 2 నెంబర్లతోటి 2 కుండలు అయితే ఉన్నాయి కదండి. మీరైతే ఒక కుండ అంటే ఒక నెంబర్ మనసులో అనుకోండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, నీ ముందుకి 2 కుండలను తీసుకువచ్చాను. నీకు నచ్చిన లక్కీ నెంబర్ తాకు. నీ జీవితం ఎలా ఉంటుంది, నీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, రాబోయే నష్టాలేమిటి, కష్టాలేమిటి, నీ తలరాతలో ఏమి రాసి ఉంది, నీ భాగ్యంలో ఏమి రాసి ఉంది, నీకు పట్టబోయే అదృష్టం ఎలా ఉందో ఇప్పుడే చెబుతానమ్మా. అలాగే నువ్వు చేస్తున్న తప్పులేమిటో, ఒప్పులేమిటో, నీ జీవితంలో జరగబోయే లాభాలేమిటి, నష్టాలేమిటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా నేను చెబుతాను. ఈ రెండిటిలో ఒకటి తాకమ్మా. నువ్వు కొనసాగిస్తున్న బంధం అస్సలు మంచిది కాదమ్మా, చాలా తప్పు. దానివల్ల నీకు ప్రాణహాని, ధనహాని కూడా ఉందమ్మా. ఇక నువ్వు చేస్తున్న సహాయం కూడా పక్కదారి పడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా అడుగుతావు కదా, బాబా నా తలరాతలో ఏముంది, ఒక్కసారి చెప్పండి అని అడుగుతావు కదమ్మా. అందుకే ఈరోజు నీతో చెప్పాలి అని వచ్చానమ్మా. నన్ను నమ్మి ఎవరైతే నా మీద నమ్మకంతో ఉంటారో వారి జీవితంలో ఏం జరగబోతుందో అంతా కూడా నేను చెబుతాను. ఎవరైతే ఏదో ఒక నెంబర్ ఉన్న కలశాన్ని తాకుతారో వారి తలరాత ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటారో అలాంటి నా బిడ్డలకి మాత్రమే నేను చెప్పగలను. కానీ నా మీద అపనమ్మకంతో నేను చెప్పే మాటలు పెడచెవిన పెడితే వినే అదృష్టం కూడా కలగదు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. కాబట్టి మన బాబాగారు చెప్పబోయేది శ్రద్ధగా వినండి. మన తలరాతలో ఏం జరగబోతుందో, మన జీవితం ఎలా ఉండబోతుందో అన్నీ కూడా మన బాబాగారు చెప్పబోతున్నారు. మీరైతే ఒక నెంబరు ఉన్న కుండనైతే తాకండి. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అప్పుడే బాబాగారి సందేశం అయితే మీకు అర్థమవుతుందండి. ఒక నెంబరు ఉన్న కుండను తాకిన వారికి బాబాగారు అయితే తప్పకుండా వారి కోరింది వారి చేతిలో పెడతారండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నా మీద నమ్మకం ఉంటే, నా మీద విశ్వాసం ఉంటే ఈ రెండిటిలో ఒక కలశాన్ని తాగు. అపనమ్మకంతో అస్సలు తాకొద్దమ్మా. ఇప్పుడు ఏదైతే మీ జీవితంలో జరుగుతుందో, అది ఎందుకు జరుగుతుందో, దేనివల్ల జరుగుతుందో, నువ్వు ఏం చెయ్యాలో అన్నీ కూడా నేను చెబుతానమ్మా. ముందుగా 1వ నెంబర్ ఉన్న కుండను తాకిన వారికి ఇప్పుడు నేను సందేశం చెప్పబోతున్నాను. బిడ్డ, నువ్వు జీవితంలో ఏదైతే అనుకున్నావో అది ఎంతవరకు కరెక్టో రాంగో ఇప్పుడు చెబుతాను. జాగ్రత్తగా విని నీలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని ఈ క్షణమే సరిదిద్దుకమ్మా. నీ దుర్గమ్మ తల్లిని ఏమి అడగాలి అనుకుంటున్నావు, అసలు నీ సమస్యలు ఏమిటో, నీ జీవితంలో నీ కోసం ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు అవన్నీ కూడా తెలుసుకో అమ్మా. నీ తలరాత ఎలా ఉండబోతుందో చెబుతాను. ఇప్పుడు నీ కోసమే చెబుతున్నానమ్మా. నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. నువ్వు ఎవరినైతే ప్రేమించావో వారితో చాలా సమస్యలు, చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడు తల్లి, ఏమీ అర్థం కాని స్థితిలో అయితే నువ్వు ఉన్నావు కదా. నీ మనసులో ఉంది ఇదే కదా, కానీ నీ సమయం ఇంకోలా చూపెడుతుంది. చాలా చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఎవరితోనూ చెప్పుకోలేకపోతున్నావు కదా.
వృత్తిపరంగా అంటే కెరియర్ పరంగా చాలా మంచిగా ఉన్నావు. నువ్వు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావో అంతా కూడా అదే విధంగా ఉన్నాయి. ఇక నీ జీవితంలో ఏం జరుగుతున్నాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా సర్దుకుంటాయి అని నీకు కూడా తెలుసు కదమ్మా. ఇక కుటుంబంలో అంతా కూడా బాగానే ఉందమ్మా. అలాగే ఇంట్లో ఎవరైనా సరే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. ఇక దీంట్లో మీరు బాధపడవలసిన అవసరం లేదమ్మా. ప్రతి ఇంట్లో కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఉంటాయి. ఇక అతి త్వరలోనే నీకున్న అన్ని ఇబ్బందుల నుండి కూడా బయటపడబోతున్నావు. చాలా రిలీఫ్ పొందబోతున్నావు. ఇక్కడ అన్నిటికంటే కూడా పెద్ద సమస్య ఏమిటి అంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తుందమ్మా. ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఎవరికైతే సహాయం చేశావో అలాంటి వారికి నువ్వు చేసి ఉండకూడదు, ఇచ్చి ఉండకూడదు. ఇక్కడ నీదే తప్పు కనిపిస్తుంది. నువ్వు ఎవరికైతే సహాయం చేశావో ఎవరైతే సరైన వారు కాదు, నీ వాళ్ళందరూ కూడా ఎప్పుడూ చెబుతూ ఉన్నారు వారితో స్నేహాన్ని చేయవద్దు అని. వారితో ఎప్పుడైనా సంబంధాన్ని పెట్టుకున్నావు అంటే మంచిది కాదు అని, పెట్టుకోవద్దు అని, అంత లోతుకైతే వెళ్ళవద్దు అని వారు నీతో చెప్పారు కదా. ఇక నువ్వు ఏదైతే తప్పు చేశావో వాటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. ఎవరైతే నీ జీవితంలోకి వ్యక్తి వచ్చారో వారిపై నువ్వు అధికంగా నమ్మకాన్ని పెట్టుకున్నావు. వారికి నువ్వు ఏదైతే ధనం ఇచ్చావో అది కూడా తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల నువ్వు చాలా చాలా బాధపడుతున్నావు. నిజమే కదా. కానీ ఇప్పుడు మనం ఏమీ చేయలేం తల్లి. అన్నీ కూడా చేదాటిపోయినాయి. ఇక అన్నిటికంటే మంచి విషయం ఏమిటి అంటే ఎప్పటికైనా కళ్ళు తెరుచుకున్నావు. నువ్వు చేసింది తప్పు అని పశ్చాత్తాపడ్డావు. ఇక నీకు గుడ్ న్యూస్ అనేది రాబోతుందమ్మా. అతి కొద్ది రోజుల్లోనే నీకు రావలసిన సమయానికి నీకు రావలసిన ధనం నీ వద్దకి రాబోతుంది. ఆ ధనం కూడా నీది కాదు, నీ కుటుంబంలోని వారిది. వారి దగ్గర తీసుకుని ధనాన్ని వేరే వారికి ఇచ్చావు. ఒకవేళ నీ స్నేహితులై ఉండవచ్చు, బాగా తెలిసిన వారై ఉండవచ్చు. ఎవరో ఒకరు తెలిసిన వారికి నీ ధనాన్ని అనేది ఇచ్చేశావు. ఆ వ్యక్తి అయితే సరైన వారు కాదమ్మా. నువ్వైతే వారికి ప్రేమతోనో నమ్మకంతోనో విశ్వాసంతోనో ఫ్రెండ్షిప్తోనో నువ్వైతే వారికి డబ్బు ఇచ్చేశావు. దానివల్ల మీ కుటుంబంలోని వారందరికీ కూడా టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి. అందరూ కూడా చాలా కంగారు పడుతున్నారు. నీకు కూడా టెన్షన్గా ఉంది కదూ. నీ తప్పులు నువ్వు అర్థం చేసుకున్నావు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో నీ స్వయంకృత అపరాధం అనైతే నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైతే మనిషి తన తప్పు తాను తెలుసుకుంటారో వెంటనే బాబా క్షమించేస్తాడు అని నీకు తెలుసు కదమ్మా. చూడు తల్లి, తప్పు దారిలో నువ్వు ధనాన్ని పోగొట్టుకున్నావు. అదే ధనాన్ని మళ్ళీ నువ్వు తిరిగి పొందబోతున్నావమ్మా. రాబోయే కాలంలో నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీ వల్ల ఎంతో సంతోషంగా ఉండబోతున్నారు. నీకు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానమ్మా. తెలుసో తెలియకో నా బిడ్డలు తప్పు చేస్తే నేను వారిని క్షమిస్తాను. కానీ తెలిసి తప్పులు చేయవద్దు. నీ తప్పు నువ్వు తెలుసుకుని దానికోసం నువ్వు పశ్చాత్తాపడితే నీ బాబా క్షమిస్తాడు కదా. నేను క్షమించేశానమ్మా. నీ తప్పులు నువ్వు ఒప్పుకోకపోతే నీ బాబా ఎలా క్షమిస్తాడు, ఎలా రక్షిస్తాను తల్లి. నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఇక నీ కెరియర్ విషయానికి వస్తే కొత్త ఆరంభం అనేది నువ్వు ప్రారంభించబోతున్నావు. అలాగే ఎవరూ కూడా ఆలోచించి ఉండరమ్మా. తెల్లవారేసరికి నీ జీవితమే మారిపోతుంది. అలాగే నువ్వు చేస్తున్న పనుల్లో చాలా చాలా లాభాలైతే ఉంటాయి. అలాగే జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నావు. ఎప్పుడైతే నీ తప్పు తెలుసుకుని ఈ బాబా దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి బాబా అని అడిగితే వెంటనే నిన్ను క్షమించేస్తానమ్మా. నా ఆశీర్వాదం అయితే నీకు ఉంటుంది అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామండి. బిడ్డ, నీ అదృష్టం ఎలా ఉందో చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా నీ కర్మ. నీ కర్మ ఫలితమే నీకు తిరిగి వచ్చింది అని మర్చిపోవద్దమ్మా. నువ్వు ఏదైతే కర్మ చేశావో అదే నీకు తిరిగి వచ్చింది. అవును తల్లి, ఇక్కడ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. కొన్ని రోజుల్లోనే అన్నీ సదురుకుంటాయి. ఇక నువ్వు ఏవైతే అప్పులు చేశావో వాటి వలన ఇబ్బందులు అనుభవిస్తున్నావు కదమ్మా. ఇదంతా కూడా నీ కర్మఫలమే తల్లి. ఈ సమయంలో నీ కర్మ అనేది ఎప్పుడైతే తిరిగి వచ్చిందో
అలాగే నువ్వు తెలుసో తెలియకో ఏవైతే తప్పులు చేశావో అవన్నీ కూడా కర్మ రూపంలో అనుభవించేలా చేస్తుంది. అయితే తల్లి, నువ్వు చేయవలసిందేమీ లేదమ్మా. కేవలం నువ్వు నన్ను అడగవలసింది క్షమించమని అడగటమే. చూడు తల్లి, గతంలో నువ్వు ఏదైతే చేశావో దానిని నువ్వు ఇప్పుడు చూడగలుగుతున్నావు. నువ్వు ఎప్పుడూ కూడా నీ రిలేషన్ని అంటే నీ బంధాన్ని సీరియస్గా తీసుకోలేదు కదమ్మా. నువ్వు నమ్మిన మనిషిని మోసం చేశావు. సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏడిపించావు. తనని వెళ్ళగొట్టావు. తన మనసుని గాయపరిచావు. నువ్వు ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది అనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో పడ్డావు. అది నిజమే కదా. ఇప్పుడు బాబా కాపాడండి అని అడుగుతున్నావు. ఇక మీదట ఏ తప్పు చెయ్యను బాబా, అందరి మంచి కోరుకుంటాను అని ఎప్పుడైతే కోరుకుంటావో నా పూర్తి ఆశీర్వాదం, నా అనుగ్రహం నీకు అందిస్తానమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, తప్పంతా కూడా నీదే. కానీ వారిని క్షమాపణ అడగటానికి వెనకడుగు వేస్తున్నావు కదమ్మా. నమ్మిన భార్య బిడ్డల్ని ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. ఎందుకంటే వారిని పోషించవలసిన బాధ్యత నీది. నీ మీదే ఆధారపడి బ్రతుకుతారు కాబట్టి వారిని నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చూపు చూడకూడదు. తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరిగితే దానిని ఓర్చుకుని నువ్వు సర్దుకోవాలి తప్ప బంధాన్ని దూరం పెట్టేసి దానిని బాధ పెడితే అది మహా పాపం అవుతుంది తల్లి. ఎందుకంటే వారు నిన్నే నమ్మి బ్రతుకుతున్నారు కాబట్టి నువ్వే వారికి ఆధారం. నువ్వు వారికి రక్షణగా కొండంత అండగా ఉండాలి తప్ప వారిని దూరం పెట్టేసి వదిలేసి వారిని బాధ పెట్టకూడదు. ఇలా చేయటం వలన వారి ఉసురు అనేది నీకు తగులుతుంది. కాబట్టి ఇకనైనా ఇలా చేయటం మానేసి నీ బంధాన్ని అంటే నీ భార్య బిడ్డలు కావచ్చు, లేదా నీ భర్త నీ బిడ్డలు కావచ్చు, ఎవరినైతే నువ్వు దూరం చేసుకున్నావో వారిని నువ్వు తెచ్చుకుని వారితో నువ్వు సంతోషంగా ఉండు. వారిని నువ్వు బాగా చూసుకో. ఈ పొరపాటు మళ్ళీ చేయవద్దు. చెప్తున్నాను కదా, భార్య బిడ్డల్ని బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా అది మరీ మహాపాపం అవుతుంది. చేయరాని తప్పు అవుతుంది. భగవంతుడు ఎప్పటికీ కూడా క్షమించడు. వారిని ఆలనా పాలనా చూసుకునేది నువ్వే కాబట్టి వారిని ప్రేమతో చూసుకో. నీ తప్పులన్నిటినీ కూడా నేను క్షమిస్తాను. ఇక మీదట మీరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉండేలాగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఇక మీదట మీ కుటుంబం అంతా కలిసి ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇక మీదట నీకు అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్పారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.